హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం లాస్ట్ వీడియోలో ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ని అయితే చూసాం కదా. ఆ ఆపరేటర్స్లో అథమెటిక్ ఆపరేటర్స్, అదేవిధంగా రిలేషనల్ ఆపరేటర్స్, అదేవిధంగా లాజికల్ ఆపరేటర్స్ అయితే చూసాం కదా. ఈ వీడియోలో బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి న్యూమరికల్ నెంబర్స్ మీద వర్క్ అవ్వవు. అంటే అర్థం ఏంటంటే, ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి లాస్ట్ వీడియోస్లో మనం ఏ ఆపరేటర్స్ తీసుకున్నా నార్మల్ న్యూమరికల్ నెంబర్స్ మీద అయితే తీసుకున్నాం కదా. అంటే 10 కావచ్చు, లేదా 20 కావచ్చు, ఇలాగ న్యూమరికల్ నెంబర్స్ మీద అయితే తీసుకున్నాం కదా. అసలు బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి ఈ నెంబర్స్ మీద వర్క్ అవ్వవు అనమాట. మరి ఏ నెంబర్స్ మీద వర్క్ అవుతాయి బ్రో అంటే, ఇవి జస్ట్ బైనరీ నెంబర్స్ మీద మాత్రమే వర్క్ అవుతాయి అనమాట. బైనరీ నెంబర్స్ అంటే 0 and 1s, ఈ 2 నెంబర్స్ మీద మాత్రమే వర్క్ అవుతాయి. సో బిట్ పేరులోనే ఉంది, బిట్ వైజ్ అంటే ఓన్లీ బిట్స్ మీద మాత్రమే వర్క్ అవుతాయి. అసలు ఏంటి బ్రో ఈ బిట్ అంటే, ఆల్రెడీ నేను బైనరీ లాంగ్వేజ్ అనే ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది బిట్ అంటే ఏంటి, బైనరీ నెంబర్స్ అంటే ఏంటి, అసలు ఏ నెంబర్ నుంచి బైనరీ నెంబర్లోకి మార్చాలి, బైనరీ నెంబర్ నుంచి నెంబర్లోకి ఎలా మార్చాలి అనేది అయితే అందులో చెప్పాను. సో ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి ఓన్లీ బైనరీ నెంబర్స్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. అసలు బిట్ వైజ్ ఆపరేటర్స్లో ఏమేమి ఉన్నాయైతే ఇప్పుడు చూద్దాం. అసలు బిట్ వైజ్ ఆపరేటర్స్లో ఫస్ట్ది వచ్చేసి బిట్ వైజ్ అండ్, నెక్స్ట్ది బిట్ వైజ్ ఆర్, నెక్స్ట్ బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్, నెక్స్ట్ది నెగేషన్, బిట్ వైజ్ నెగేషన్ అని అంటారు, లేదా బిట్ వైజ్ కాంప్లిమెంట్ అని అనొచ్చు దీన్ని. నెక్స్ట్ది బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్, దీన్ని బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ అయితే అంటారు. సో ఇప్పుడు ఎలా పర్ఫామ్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద 2 ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఒకటి 10, రెండోది 12. అదేంటి బ్రో, మరి న్యూమరికల్ నెంబర్స్ మీద వర్క్ అవ్వను, ఇదేంటి 10, 12 తీసుకున్నాం అని మీరు అనుకోవచ్చు. సో వీటిని మనం బైనరీ నెంబర్స్లో, ఇప్పుడు ఈ న్యూమరికల్ నెంబర్స్లో ఉన్నాయి కదా, దాన్ని మనం బైనరీ నెంబర్లోకి కన్వర్ట్ చేద్దాం. సో ఈ కన్వర్ట్ అనేది ఎలా చేయాలనేది నేను బైనరీ నెంబర్లో చెప్పాను. సో ఆ వీడియోని అయితే ఒకసారి చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇప్పుడు 10ని బైనరీ నెంబర్లోకి రాసుకోవాలంటే 1010, 10 యొక్క బైనరీ నెంబర్ వచ్చేసి 1010, అదేవిధంగా 12 యొక్క బైనరీ నెంబర్ వచ్చేసి 1100. సో ఇప్పుడు ఈ బైనరీ బిట్స్ మీద మనం బిట్ వైజ్ ఆపరేటర్ అనే ఆపరేషన్ అయితే చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ది వచ్చేసి బిట్ వైజ్ అండ్ అనమాట. బిట్ వైజ్ అండ్ అసలు ఏంటి బ్రో బిట్ వైజ్ అండ్ అంటే, లాస్ట్ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్లో లాజికల్ అండ్ ఆపరేటర్ని అయితే చూసాం. ఆ అండ్ ఆపరేటర్ అర్థం ఏంటి, 2 కండిషన్స్ ట్రూ అయితే కనుక ట్రూ వస్తుంది అవుట్పుట్ మనకి. అదేవిధంగా ఈ బిట్ వైజ్ అండ్ కూడా అంతే అనమాట. దీన్ని మనం ఒక టేబుల్ ఉంటుంది దీనికి, ట్రూత్ టేబుల్ అని. ఆ ట్రూత్ టేబుల్ని అయితే గీసుకుందాం. ట్రూత్ టేబుల్ 2 కండిషన్స్ తీసుకుందాం. ఆ 2 కండిషన్ మీద బిట్ వైజ్ అండ్ అనే ఆపరేటర్ని అయితే యూజ్ చేద్దాం. సో ఆ 2 కండిషన్స్ ఏంటంటే, 2 కండిషన్స్ అయితే తీసుకున్నాను చూడండి. ఇప్పుడు 2 కండిషన్స్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు, బిట్ వైజ్లో 1 అంటే ట్రూ అని, 0 అంటే ఫాల్స్ అని అర్థం అని. సో ఇక్కడ 0 అంటే ఫాల్స్ అని అర్థం, 1 అంటే ట్రూ అని అర్థం. సో ఇక్కడ బోత్ కండిషన్స్ ట్రూ అయితే కనుక మనకు అవుట్పుట్ కూడా ట్రూ వస్తుంది అనమాట. అదేవిధంగా ఒక్క కండిషన్ ట్రూ అయ్యి ఒక్క కండిషన్ ఫాల్స్ ఉన్నా సరే మనకు అవుట్పుట్ ఫాల్సే వస్తుంది. సో ఇక్కడ బోత్ కండిషన్స్ ఫాల్స్లో ఉన్నాయి, ఇక్కడ 2 కండిషన్స్ ఫాల్స్లో ఉన్నాయి. సో ఇక్కడ 3 కండిషన్స్ మనకి అవుట్పుట్లో 3 ఫాల్స్ వచ్చింది, ఇక్కడ 2 కండిషన్స్ ట్రూ ఉన్నాయి కాబట్టి ట్రూ వచ్చింది. సో ఈ ట్రూత్ టేబుల్ని ఉపయోగించుకొని ఎలా పర్ఫామ్ అవుద్ది అనేది చూద్దాం ఈ బైనరీ బిట్స్ మీద. సో 1010, 1100, ఈ బైనరీ బిట్స్ మీద ఎలా పర్ఫామ్ అవుద్ది అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి, దీని అవుట్పుట్ ఏంటి 0. సో 0, 1010, దీనిది ఏంటి 0. సో ఇక్కడ 2 కండిషన్స్ ట్రూ అవుతాయి కనుక మనకు ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది 1 చూపిస్తుంది, ఎందుకంటే అది ట్రూ, 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి కాబట్టి. ఇక్కడ 0 1 అంటే 0, 1 1 దీని అర్థం ఏంటి 1 అంటే కండిషన్ 1. సో 1 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం, ఇది బైనరీ ఫార్మాట్లో ఉంది, దీన్ని మనం న్యూమరికల్ ఫార్మాట్లోకి మార్చాలి అంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి అనమాట. 2తో మల్టిప్లై చేయాలి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. 1000 అనేది అయితే మనకు అవుట్పుట్ వచ్చింది కదా. 2 అంటే ఇక్కడ మనం రైట్ సైడ్ నుంచి 2 power 0 into 0, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇంటూ 0, అలాగా 2 power 0 పైన 0 నుంచి పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ప్లస్ 2 power 1 into 0, ఇక్కడ 0 ఉంది కాబట్టి, ప్లస్ 2 square into 0, ఇక్కడ 0 ఉంది కాబట్టి. సో 2 cube into 1, ఇక్కడ 1 ఉంది కాబట్టి. సో దీని యొక్క ఆన్సర్ ఏంటంటే, 2 cube ఎంత 8 into 1, ప్లస్ 2 square ఎంత 4 into 0,
ప్లస్ 2 పవర్ 1 అంటే 2 ఇంటూ 0 ప్లస్ 2 ఇంటూ 0 అంటే 2 పవర్ 0 అంటే 1 1 ఇంటూ 0. సో 8 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0. సో దీని యొక్క ఆన్సర్ 8 వచ్చింది. అదే బ్రో 10 12 ఈ ఆన్సర్ 8 రావడం ఏంటంటే బైనరీ బిట్స్లో మీకు ఈ ఆపరేషన్ చేస్తే కనుక ఆన్సర్ అనేది 8 వస్తుందన్నమాట. ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ మనం ఇలాంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయట్లా. ఇది బిట్ వైజ్ ఆపరేషన్ అనమాట. బిట్ వైజ్ ఆపరేషన్లో అవుట్పుట్ అనేది ఇలాగే వస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ట్రూత్ టేబుల్ అంటే కండిషన్స్ బేస్డ్ అనమాట. 2 కండిషన్స్ ట్రూ అయితే అది అండ్ ఆపరేటర్లో ఇది ట్రూత్ టేబుల్ మెథడ్. ట్రూత్ టేబుల్ మెథడ్ అంటే మీకు అలా కండిషన్స్ ఉండవు అనమాట. ఇక్కడ బిట్స్ మీద మాత్రమే వర్క్ అవుతాయి. ఏ న్యూమరికల్ కండిషన్స్ మీద కావచ్చు, లేదా ఇంకా ఇతర వాటి మీద కాదు. ఓన్లీ బిట్స్ మీద మాత్రమే. ఓన్లీ బిట్స్ మీద పర్ఫామ్ అయ్యే వాటినే బిట్ వైజ్ ఆపరేటర్స్ అయితే అంటారు. సో అదేవిధంగా ఇప్పుడు బిట్ వైజ్ ఆర్ని అయితే చూద్దాం. ఈ బిట్ వైజ్ ఆర్ అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మీకు చెప్పాలంటే బిట్ వైజ్ అండ్ యొక్క ట్రూత్ టేబుల్ ఎలా అయితే గీసుకున్నామో బిట్ వైజ్ ఆర్ యొక్క ట్రూత్ టేబుల్ కూడా అలాగే గీసుకోవాలన్నమాట. సో బిట్ వైజ్ యొక్క ఆర్ ట్రూత్ టేబుల్ ఏంటంటే ఈ వేరియబుల్స్ అనేది మనం ఎప్పుడు ఒకేలాగా తీసుకోవాలన్నమాట. అది మీరు ఒకలాగా ఒక పై ట్రూత్ టేబుల్ వేరేలాగా, ఈ ట్రూత్ టేబుల్కి వేరేలాగా తీసుకోకూడదు. సో మీరు ఎలా ఫస్ట్ కాడి నుంచి ఎలా అయితే కన్సిడర్ చేస్తున్నారో అలాగే కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఆర్ కండిషన్, ఆర్ అనేది మన లాజికల్ ఆపరేటర్స్లో ఏం తీసుకున్నాం, బోత్ కండిషన్స్లో ఒక కండిషన్స్ ట్రూ అయినా సరే అది మనకి ట్రూ అవుతుంది. సో ఇక్కడ ఏ కండిషన్ అనేది ట్రూ అయినా సరే, అంటే ఏ కండిషన్లో 1 ఉన్నా సరే అది ట్రూ అనమాట. అంటే 1 అంటే ఏంటంటే ట్రూ. సో ట్రూ ఫాల్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ బోత్ కండిషన్స్ ఆర్ ఫాల్స్. సో హియర్ ఐఎమ్ రైట్ ఫాల్స్. ఇక్కడ కండిషన్స్లో ఆల్రెడీ ట్రూ కండిషన్స్ ఉన్నాయి. ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే అవుట్పుట్ కూడా ట్రూ అవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ కింద చూద్దాం. 1 0 1 0 1 1 0 0. దీన్ని మనం బిట్ వైజ్ ఆర్ చేయాలి అంటే ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా ట్రూ అవుతుంది. సో ఇక్కడ కండిషన్ ఏ ఒక్కటైనా ట్రూ అవుతుందా అంటే లేదు. ఇక్కడ ట్రూ అవుతుంది 1, ఇక్కడ ట్రూ అవుతుంది 1, ఇక్కడ ట్రూ అవుతుంది 1. సో 1 1 0. సో దీన్ని మనం న్యూమరికల్ ఫార్మాట్లోకి మార్చాలి అంటే రైట్ సైడ్ నుంచి 2 పవర్ 0 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 1 2 స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2 క్యూబ్ ఇంటూ 1. సో 2 క్యూబ్ అంటే ఎంత 8 ఇంటూ 1 అనమాట. ప్లస్ 2 స్క్వేర్ అంటే ఎంత 4 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0. సో 8 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 0. 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 2 14. దీని యొక్క ఆన్సర్ 14 అయితే వస్తుంది. మీరు ఈ 10 12 అనే ఒక న్యూమరికల్ తీసుకొని దీని మీద బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్ చేస్తే కనుక దీని యొక్క ఆన్సర్ అనేది మీకు 14 అని అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే అర్థం ఏంటంటే ఇది మీకు లాస్ట్ రెండిట్లాగా 2 బిట్స్ మీద కాదనమాట. ఇది సింగిల్ బిట్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. సింగిల్ బిట్ అంటే ఇప్పుడు సపోజ్ 10 తీసుకున్నా అంటే 1 0 1 0. ఇది 10 తీసుకున్నా. క్వశ్చన్ ఏంటి, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. ఈ 10 అనే ఆపరేటర్లో నేను లెఫ్ట్ షిఫ్ట్ మీద చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఇది నేను 4 బిట్, ఇది 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి, 4 బైనరీ నెంబర్స్. ఇది 4 బిట్ బైనరీ కోడ్. దీన్ని నేను 8 బిట్ బైనరీ కోడ్లోకి మార్చాలి అనుకుంటున్నా. సో అది ఏ విధంగా అంటే 10 లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ 2 అంటే 2 బిట్స్ నేను లెఫ్ట్ షిఫ్ట్ చేయాలన్నమాట. అంటే 2 బిట్స్ నేను లెఫ్ట్ షిఫ్ట్కి జరపాలి. సో అది ఎలాగా అంటే ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి, అది 8 బిట్లోకి మార్చాలి. అంటే 1 2 3 4 1 0 1 0. సో 8 బిట్లోకి మార్చా. సో దీన్ని నేను 8 బిట్లోకి మార్చా. సో అది 8 బిట్లోకి మార్చాలి అంటే ఇక్కడ 0 ఇక్కడ 0. సో ఇది ఇక్కడ యాస్టీజ్ రాసేయడమే అనమాట. అంటే 0 0 1 0 1 0. ఈ 2 ఖాళీ స్పేసెస్ 0 0తో నింపాలి. సో దీని యొక్క ఆన్సరు మీరు 2 లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్ చేస్తే 0 0 1 0 1 0 00. దీని యొక్క ఆన్సర్ అయితే ఇదైతే వస్తుంది. అర్థమైందని అనుకుంటున్నా. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే మీకు ఏదైనా నెంబర్ బైనరీ నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్ని మీరు నేను ఇక్కడ 2 తీసుకున్నాను, అదేవిధంగా మీకు ఏమిస్తే అది, అక్కడ 3 ఇస్తే 3 4 ఇస్తే 4, అలాగా అక్కడ ఏమిస్తే ఎన్ని లెఫ్ట్ షిఫ్ట్లు చేయాలైతే
అక్కడ నెంబర్ ఇస్తాడనమాట ఏం లెఫ్ట్ షిఫ్ట్ చేయాలని. అన్ని లెఫ్ట్ షిఫ్ట్ మీరు జరపాలి అనమాట, అంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. సో అదేవిధంగా నేను మూవ్ చేశాను. 2 లెఫ్ట్ షిఫ్ట్ నేను తీసుకున్నాను కాబట్టి 2 నెంబర్స్ని అయితే నేను మూవ్ చేశాను. సో నెక్స్ట్ 4th వచ్చేసి సేమ్ బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్. ఇది సేమ్ అదేవిధంగా లెఫ్ట్ షిఫ్ట్ అయితే ఎలా అయితే వర్క్ అవుతుందో అదేవిధంగా రైట్ షిఫ్ట్ కూడా వర్క్ అవుతుంది అనమాట. రైట్ షిఫ్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే సేమ్ యాస్టిస్ 10 తీసుకున్నాం, ఇది డబల్ డిజిట్ మీద వర్క్ అవుతుంది, ఇది కూడా అంతే అనమాట. సింగిల్ బైనరీ బిట్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. 1010 ఇది 10 రైట్ షిఫ్ట్ ఆపరేటర్ 2. ఇది కూడా నేను రైట్ సైడ్ 2 బిట్స్ మూవ్ చేయాలి అనుకుంటున్నా, అంటే 1010 1 2 3 4. మీరు ఇటైనా పెట్టుకోవచ్చు, జీరోస్ ఇటైనా పెట్టుకోవచ్చు, కాకపోతే మ్యాక్సిమం జీరోస్ ఇటే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది బిట్స్ మార్చకూడదు. మనం ఇటు జీరోస్ పెట్టుకున్నాం అనుకోండి, ఇటు జీరోస్ కన్సిడర్ అవ్వవు. కానీ అదేవిధంగా ఇటు జీరోస్ పెట్టామనుకోండి, ఇటు జీరోస్ కన్సిడర్ అవుతాయి అనమాట. ఇటు ఎందుకు కన్సిడర్ అవుతాయి అనేది నేను ఆల్రెడీ బైనరీ లాంగ్వేజ్ వీడియో చెప్పాను. ఒకసారి ఆ వీడియో చేయండి, అప్పుడే మీకు ఈ వీడియో బాగా అర్థమవుతుంది. ఆ వీడియో చూసి వచ్చాక ఈ వీడియో చూడండి. సో దీన్ని రైట్ షిఫ్ట్ ఆపరేటర్ కింద మనం చేసామనుకోండి, అది ఏ విధంగా వస్తుందంటే ఫస్ట్ ఈ నెంబర్లు ఇక్కడికి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ 1 0 0 1 0 0 0 0. సో ఈ నెంబర్లు మిగిలిపోతాయి కదా, ఇక్కడ 2 జీరోస్ పెట్టుకోవాలి. సో మనకు వచ్చే ఆన్సర్ అయితే ఇది వస్తుంది. సో 10 మనకు ఆన్సర్ ఏంటంటే 00 00 00 10. ఆన్సర్ అయితే ఇది వస్తుంది అనమాట. రైట్ షిఫ్ట్ మనం చేస్తే కనుక, లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ది 5th ఏంటిదంటే బిట్ వైజ్ కాంప్లిమెంట్. దీన్ని కాంప్లిమెంట్ అయినా అంటారు లేదా నెగేషన్ అయినా అంటారు. ఈ బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆర్ నెగేషన్ ఏంటంటే మనం లాజికల్ ఆపరేటర్స్లో ఆల్రెడీ చూసాం కదా, లాజికల్ నాట్ అని. యాస్టీస్ ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది అనమాట. మనకు కండిషన్ కనుక ట్రూ వస్తే నెగేషన్ ట్రూ అని వాడామనుకోండి, ఈ ఆన్సర్ మనకి ఫాల్స్ అవుతుంది అనమాట అవుట్పుట్లో. అదేవిధంగా నెగేషన్ ఫాల్స్ అని వాడామనుకోండి, నెగేషన్ వాడాం కాబట్టి ట్రూ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే మనం ఏదైనా కండిషన్కి కావచ్చు, ఏదైనా స్టేట్మెంట్కి కావచ్చు, మనం నెగేషన్ సింబల్ వాడామనుకోండి, ఈ నెగేషన్ సింబల్ వాడడం వల్ల పూర్తిగా స్టేట్మెంట్నే ట్రూ అయిందని ఫాల్స్గా మార్చుతుంది, ఫాల్స్ అయిందాన్ని ట్రూగా మార్చుతుంది అనమాట. సో బిట్ వైజ్ యొక్క కాంప్లిమెంట్ యొక్క ఉపయోగం అదే అనమాట. నెక్స్ట్ది వచ్చేసి 6th బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ అనమాట. ఇది కూడా అంతే, ఇది 2 బిట్స్ మీద వర్క్ అవుతుంది. దీని యొక్క ట్రూత్ టేబుల్ అయితే ఇప్పుడు చూద్దాం. 2 కండిషన్స్ అంటే 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఇది ఎక్స్క్లూజివ్ ఆర్, 1100 1010 అనేది తీసుకున్నాం కదా. ఇదేంటి అంటే ఎక్స్క్లూజివ్ ఆర్. ఆల్రెడీ ఆర్ ఆపరేటర్లో మనం ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే అది ట్రూ అవుతుందని చెప్పాం కదా. కానీ ఈ కండిషన్లో 2 కండిషన్లు 2 ట్రూ అయినాయి అనుకోండి ఫాల్స్ అవుతుంది, 2 ఫాల్స్ అయినాయి అనుకోండి అది ఫాల్స్ అవుతుంది. ఏ ఒక్కటి ట్రూ అయినా సరే అది ట్రూ అవుతుంది అనమాట. అంటే అర్థమైందని అనుకుంటున్నా. 2 కండిషన్లు ట్రూ అయితే అది ఫాల్స్ అవుతుంది, 2 కండిషన్లు ఫాల్స్ అయినా అది ఫాల్స్ అవుతుంది. కానీ ఏ ఒక్క కండిషన్ ట్రూ అయ్యి ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా అంటే ఖచ్చితంగా ఈ ఎక్స్క్లూజివ్ ఆర్కి వచ్చేపాటికి ఒక్క కండిషన్ అయినా ఫాల్స్ ఉండాలి, ఏ ఒక్క కండిషన్ అయినా ట్రూ ఉండాలి. అంటే మనం తీసుకున్న 2 కండిషన్లో ఒక కండిషన్ ట్రూ ఉండాలి, ఒక కండిషన్ ఫాల్స్ ఉండాలి ఖచ్చితంగా. 2 కండిషన్లు ట్రూ అయితే కనుక 0 వస్తుంది, అంటే ఫాల్స్ వస్తుంది. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ మనం చేస్తే కనుక 1010 ఇది 10 కదా, 12 1101 ఇది మనం చేస్తే కనుక 2 కండిషన్స్లో ఏ ఒక్కటి ట్రూ అయినా సరే ఏ ఒక్కటి ఫాల్స్ అయినా కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. సో ఇది ట్రూ, ఇది మాత్రం ఇది మాత్రం ఫాల్స్, ఎందుకంటే 2 కండిషన్లు ట్రూ అయినాయి కాబట్టి. సో దీని యొక్క అవుట్పుట్ మనకి ఏమొస్తుందంటే, ఇది బైనరీ లాంగ్వేజ్లో ఉంది కదా, మనం దీన్ని న్యూమరికల్ ఫార్మాట్లోకి మార్చుదాం. అంటే రైట్ సైడ్ నుంచి 2 power 0 into 1 plus 2 square into 1 plus 2 power 1 2 square into 1 plus 2 cube into 0. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో వాటితో మనం మల్టిప్లై చేయాలి అనమాట. 2 cube into 0 0 plus 2 square into 1 4
2 పవర్ 1 ఇంటూ 2 అంటే 1 అంటే 2 ప్లస్ 2 పవర్ 0 అంటే 1, 1 ఇంటూ 1 అంటే 1. సో దీని యొక్క అవుట్పుట్ 4 + 2 6, 6 + 1 7. సో దీని యొక్క ఆన్సర్ అయితే 7 వస్తుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటనేది. ఇది ప్రోగ్రామ్ వైజ్లో కన్నా ఇలా చేస్తే కనుక మీకు సింపుల్గా అర్థమవుతుందని ఇలా చెప్పాను నేను. సో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మామ, నా వీడియోస్ని షేర్ చేయండి మామ. ఎందుకంటే ఇంతవరకుతో పోలిస్తే ఇప్పుడు వ్యూస్ చాలా తగ్గినాయి. సో అందరికీ షేర్ చేసి వ్యూస్ని ఇంకా పెంచుతారని అయితే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను, లేదా రిప్లై ఇవ్వడానికైనా ట్రై చేస్తాను, లేదా నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్ ఖచ్చితంగా రీచ్ చేసి నేను మీరు చేసిన కామెంట్కి ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో లాస్ట్ వీడియోస్ని కూడా ఒకసారి రిఫర్ చేయండి, మీకు ఈజీగా సి లాంగ్వేజ్ని అయితే చెప్తాను నేను. సో థ్యాంక్స్ మామ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ గైస్.